అనధికార కట్టడాలకు తెనాలి పట్టణంలో అనుమతి లేదని, ఎవరు అలాంటి నిర్మాణానికి పూనుకోవద్దని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు స్పష్టంగా తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు తర్వాత నిర్మించిన అనధికార నిర్మాణాన్ని కూల్చివేయక తప్పదన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం సాయంత్రం ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు సమావేశమయ్యారు. 2025 సంవత్సరం ఆగస్టు 31వ తేదీలోగా ప్లాన్ను అతిక్రమించి లేదా అనుమతులు లేకుండా నిర్మించిన ప్రైవేట్, ప్రభుత్వ భవనాలు, అపార్ట్మెంట్లకు రెగ్యులైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. 120 రోజుల్లోపు రెగ్యులైజ్ చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు 31 తర్వాత అనుమతి లేని భవనాలు, ప్లాన్ను అతిక్రమించి నిర్మించిన వాటిని పడగొడతామని తెలిపారు. దీన్ని గుర్తించి ఎవరు అనధికార నిర్మాణాలు చేయొద్దని సూచించారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఇప్పటి వరకు టోటల్గా అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ బిల్డింగ్స్ కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, లేదా అపార్ట్మెంట్స్ కానీ, అలాగే 31/8/2025 సంవత్సరం కంటే ముందు నిర్మించినటువంటి ఇట్లాంటి డీవియేషన్ కలిగినటువంటి బిల్డింగ్స్ లేదా పూర్తిగా అనాథరైజ్డ్గా నిర్మించినటువంటి బిల్డింగ్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం కోసం జీవో నెంబర్ 225ని కూడా రిలీజ్ చేసి 120 రోజుల టైం లైన్ కూడా విధించారు. కాబట్టి పబ్లిక్ మరియు బిల్డర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో జరిగినటువంటి ఇట్లాంటి అనాథరైజ్డ్ 100% కన్స్ట్రక్షన్స్ కానీ, లేదా ప్లాన్ తీసుకొని డీవియేషన్స్లో ఉండేటువంటి బిల్డింగ్స్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరపు నుండి ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని అర్థం చేసుకొని, ఈ జీవోని అర్థం చేసుకొని, ఈ యొక్క మా మున్సిపాలిటీ పరిధిలో ఎల్టీపీస్గా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి రైజ్ చేసి 120 డేస్లో రెగ్యులర్ చేసుకుంటారని ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.